హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పనసకాయ కోస్తున్నానండి. చెట్టు నుంచి పనసకాయని కోసాను కదండి, ఇదిగోండి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక కత్తి తీసుకోవాలండి, అలాగే చాకైనా పర్వాలేదండి. కత్తి తీసుకున్నాక ఇలాగా ఆయిల్ అండి, మనం కర్రీకి వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కత్తికి ఇలా అప్లై చేసుకోవాలి. అలాగే మన హ్యాండ్స్కి కూడా రాసుకోవాలండి, లేకపోతే జిగురు అవుతుందండి. అంతే. చూసారు కదండి, మంచి స్మెల్ వచ్చేస్తుందండి. బాబు కాయ ఉగ్గిపోయింది. వావ్, చూసారా ఎలా ఉందో? నోరూరించి పనసకాయ తొనలో చూడండి, ఇవి గింజలండి. ఇప్పుడు దీన్ని మసలు తొనలు ఎలా కోసుకోవాలో చూపిస్తానండి. మీరు మాత్రం ఆయిల్ రాయడం మర్చిపోయారా? ఇంకంతేనండి, చేతులకు మొత్తం జిగురు లాంటిది అంటేస్తుందండి. ఇది గుంటలా ఉంది కదా, ఇప్పుడైతే ఆయిల్ రాసుకోవడం వల్ల ఈజీగా ఊడిపోతుంది. అసలు కొయ్యడం రాని వాళ్ళు కూడా పనసకాయని ఈజీగా కోసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలాగ పైన మనం ఇదిగో చూపించి, ఇదిగోండి ఇలాగ ఉన్నది చెక్కేసుకున్నాం కదండి ఇక్కడ. ఇప్పుడు చూసారా ఎలా వచ్చినాయో తొనలు? ఇవి 1 by 1 తీసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ అండి కొయ్యడం. ఇదిగోండి, ఇలా తీసుకున్నాక ఇది సపరేట్ ఇలా చేసేసుకుని అంతే. చూసారా? ఇదిగోండి, ఇలా 1 by 1 అన్నీ తీసేసుకోవాలండి. తండ్రి గరగర, తల్లి పీసు పీసు, బిడ్డల రత్నాలు, మనుమలు బొమ్మరాళ్ళు. ఏంటో తెలుసా అండి మీకు? ఈ సామెత చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ పనసకాయ అండి. పైన గరుకుంటూ చూసారండి తండ్రి, లోపల మనం తొనలు తీసాక పీసు పీసుగా వస్తుంది చూసారండి తల్లి. తొనలేమో బిడ్డలండి, రత్నాలు లాంటి బిడ్డలు కదా, అంటే తొనలండి. మనుమలు మనుమరాళ్ళు అంటే గింజలండి. అర్థమైందండి? ఎంతో సింపుల్గా కోసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.